పరిపాలన సంగతి ఏందో. ఇంకో ఇది నీ ప్రజా పరిపాలన. ఇది ప్రజాప్రభుత్వంలో పురుగుల బువ్వ, విద్యార్థుల ప్రాణాలతో సర్కార్ చెలగాటం, మధ్యాహ్న భోజనంలో పురుగుల బియ్యం, సర్కార్ బడులు సంక్షేమ హాస్టళ్లలోనూ అదే దైన్యం, దవాఖాన్ల పాలైతున్న బడి పిల్లలు అయినా పట్టించుకొని పాలకులు, కన్నెత్తి చూడని సంక్షేమ శాఖల మంత్రులు, విద్యాశాఖకు ఇప్పటికీ దిక్కే లేని మంత్రి, బడికి వెళ్లే పిల్లలకు పురుగుల అన్నమే పరమాన్నంగా మారుతుంది, సన్న బియ్యంతో చదువుకునే పిల్లల కడుపులు నింపవలసిన ప్రభుత్వం పురుగులు పట్టిన బియ్యం సప్లై చేస్తుంది, అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. రాష్ట్రంలో ఏదో ఒక చోట జరిగిందంటే అది లైట్ తీసుకోవచ్చు, కానీ రోజుకో చోట ఇదే పరిస్థితి బయటికి వస్తుండటం నిర్లక్ష్యాన్ని చాటి చెప్తుంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారింది. ఏం మారింది నీ 50 రోజుల పాలనలో? నీ దిక్కుమాల పాలనలో ఏం మారింది ఈ 50 రోజులలో? బడులు ఏమన్నా పట్టించుకున్నావా? విద్యాశాఖ మంత్రి లేక 50 రోజులు 60 రోజులు అయితే సిగ్గు అనిపిస్తలేదు ముఖ్యమంత్రి గారు? హోంమంత్రి లేక, విద్యాశాఖ మంత్రి లేక రాష్ట్రం అనాథలా ఉంటుందా? భద్రతకు సంబంధించి అనాథలా ఉంటుందా? చదువుకు సంబంధించి అనాథలా ఉంటుందా? ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి? ఏ విద్యాశాఖ మంత్రి పట్టించుకోవాలి? ఏ ఎమ్మెల్యే పట్టించుకోవాలి? చెప్పు జర దీన్ని. కనీసం జ్ఞానం లేదు నీకు. విద్యాశాఖ మంత్రి ఏడని అడుగుతాను ప్రజలు. ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోవాలి గోడు? విద్యాశాఖ మంత్రి ఉండరా అని 50 రోజుల పాలన దాటిపోయింది. ఈ దిక్కుమాల పాలన 50 రోజులు విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖను మొత్తం బస్టు పట్టించిండ్రు. ఇక తెలంగాణ విద్య లేదు, కేసీఆర్ అందరినీ బానిసం చేసి పడేసిండు అన్నారుగా. ఏది మరి? నువ్వు తీసుకొచ్చింత పొడుగు ఎత్త చదువును అన్నావు కదా, ఏది? విద్యాశాఖ ఒక మంత్రి లేడు. ఇంతవరకు ఏ స్కూల్ ఎట్లున్నదో ఒక రివ్యూ లేదు. ఏ స్కూల్లో టీచర్లు లేరు, ఒక రివ్యూ లేదు. ఇప్పుడు ఇక్కడికి గొట్టాలు వేసుకొని పోయి ఇంత గొట్టాలు పట్టుకొని ఒక్కొక్కడు పోయి, కేసీఆర్ నీ మనమడు చదువుతున్నా స్కూళ్ళ లెక్క ఈ స్కూల్ ఎందుకు లేవు? కేసీఆర్ నీ కవిత కొడుకు చదువుతున్న స్కూళ్ళ లెక్క ఈ స్కూల్ ఎందుకు లేవు? కేటీఆర్ నీ కొడుకు చదువుతున్న స్కూల్ ఇట్లా అన్నిటికీ కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, కేసీఆర్. మీ దిక్కుమాల ముఖాల మీద మన్నువాడ ఎంత పని చేతిర్రా మీరు? ఆఖరికి ఈ విద్యాశాఖ మంత్రి లేకుండా ఎత్తిరి రాష్ట్రానికి. అటు హోంమంత్రి లేకపోయా, ఇటు విద్యాశాఖ మంత్రి లేకపోయా. చెప్పు అందుకొని చంపుర్రు ఒక్కొక్కరిని. అప్పటోళ్ళని కనబడితే జర చెప్పులు మెడలేసి సన్మానాలు చేయర్రి. వీళ్ళకు ఒక ఫోటో తయారు చేసుకొని ఒక్కొక్కడు వాని ఫోటోలు ఇరికించుకున్నారు. మేము అందరం కలిసి పీక్ కట్టలు కట్టినాం, మేమే కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేసిందని ఫోటోలు పెట్టుకున్నారు. ఆ ఫోటోలలో ఎవరు కనబడ్డా చెప్పులు తీర్రి, మెడలు ఎయిర్రి, తాలియా అని కొట్టుర్రి. ఇప్పుడు ఈ పిల్లల పాపం మీది కాదుర్రా? ఈ పిల్లల పాపం మీది కాదుర్రా? ఇగో ఇట్లా చూపించడే మర్చిపోయినాం మనం. ఈ దరిద్రులు చేయబట్టి ఇగో గీది ఇట్లున్నారు పిల్లలు. ఇట్లా రేవంత్ రెడ్డి గారు జర పోయి చూడుర్రి, ఎందుకు అక్కడ అట్లా నాశనకాలం అయిందో చూడుర్రి జర పోయి. విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి ఇప్పుడు మీరే బాధ్యత తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రిని పెట్టకపోతేవి మా ఎస్సీలకు విద్యాశాఖ మంత్రి ఇవ్వాలను మంచిగా చెప్తున్నాం. ఎస్సీలకో, మా బీసీలకో, ఎస్టీలకో విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళైనా నీ మెడలు వంచి మా పేద పిల్లలే ఈ ప్రభుత్వ బడుల్లో చదివేది కాబట్టి వాళ్ళకు ఉంటది కాస్త. అరే మా పేద పిల్లలు చదివేది గవర్నమెంట్ బళ్ళలో కాబట్టి గవర్నమెంట్ బళ్ళను కాస్త ముద్దు చేయాలనే సోయి ఉంటది. ఇదేం చేస్తాడు? విద్యాశాఖ మంత్రిని ఒక రెడ్డి అని చెప్తాడు చూడుర్రి, హోంశాఖను కూడా ఓ రెడ్డి అని చెప్తాడు చూడుర్రి. మీరు మొత్తం రెడ్డి పాలన చేస్తాడు, అంతే ఏముండదు. ఆయన చేసే ఇగురం ఏముండదు. ఇక ఇది అయిపోయిందిగా. ఇక ప్రజా పరిపాలన, ఇది ప్రజా పరిపాలన అని రాపించుకున్నాడుగా గీడ. ఏడ రాపించుకునే ఆడ రాపించుకున్నాడుగా. ఇప్పుడు ఇక ప్రజా పరిపాలనలో ఏమున్నది? ఇది అయిపోయింది.